అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈ వీడియోలో ఈరోజు చెడు మీద మంచి ఎలా విజయం పొందిందో తెలుసుకుందాం. ఈరోజు హోలీ పండుగ. ఈ పండుగనే హోలికా దహనం అని కూడా అంటారు. దీని గురించి, ఈ పండుగ గురించి వివరంగా తెలుసుకుందాం. పురాణాలలో ఉన్న ప్రకారం హిరణ్యకశిపుడు మహాపరాక్రమశాలి. ఆయన సోదరి హోలిక. వారు అన్నా చెల్లెళ్ళు ఎంతో అన్యాయంగా ఉంటారు. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు వారి మహాభక్తుడు. ఆయన చిన్న వయసు నుండి కూడా భగవద్ధ్యానంలో ఉండి భగవంతుని కొలుస్తుంటాడు. హిరణ్యకశిపుడు వారు విలువిద్యలోని నేర్చుకుని గురువుల దగ్గర పంపించిన అక్కడ భగవన్నామ స్మరణ తప్పించి ఆయన ఆ విద్యలు నేర్చుకునేవారు కాదు. అది నచ్చక ఆ విషయం హోలిక వారికి చెల్లెలకి తెలియచేస్తే ఆమె ప్రహ్లాదుల్ని ఒక మంటలో ఏర్పాటు చేసి ఆ మంటల్లో వేస్తుంది. ఆ టైంలో ప్రహ్లాదుల వారు మహావిష్ణువు వారికి ప్రార్థన చేయగా ఆ శ్రీ మహావిష్ణువు వారు అగ్ని నుండి ప్రహ్లాదుల వారిని కాపాడతారు. అదే మంటలో ఆ హోలిక ఆమె దహనం అయిపోతుంది. అందుకనే ఈ పండగని హోలికా దహనం అని అంటారు, హోలీ అని అంటారు. ఈ చెడు మీద మంచి విజయం పొందింది కాబట్టి ఈ పండుగను హోలీ అని రంగులు చల్లుకొని ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల వారు భోగి మంటలు కూడా వేస్తారు. మనం కూడా ఈ హోలీ పండుగ రోజున ఎవరికి వారి మతాలకి అనుగుణంగా భగవన్నామస్మరణ చేసుకొని ఈ రోజు ఎంతో శక్తివంతమైన రోజు. పండగ అనేది ఆ నక్షత్రం తిథి వారం ప్రకారం ఎంతో శక్తిగా వంతమైనది కాబట్టే దానిని పండగ పర్వదినం పండగ అని అంటారు. ఈ పండగ రోజు మనం భగవంతుణ్ణి కొన్ని బాధలు పూర్వజన్మ సుకృతాల వలన మనం చేసే కొన్ని తప్పుల వలన వాటినే పాపాలు అంటారు. వాటి వలన అనుభవిస్తుంటాం. అవన్నీ మనకి తొలగిపోవాలని ఈరోజు ఎవరికి వారి మతానుసారం భగవంతుని ప్రార్థించి చెడు మీద మంచి విజయం పొందినట్టే మీరు కూడా మీలో ఉన్న చెడు తొలగించుకొని మంచి అభివృద్ధిగా ముందుకు వెళ్తారని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.